అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ SMSU వ్లాగ్స్. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇవాల్టి వీడియోలో స్పెషల్ ఏంటంటే మా ఆయనది ఒక షర్ట్ ఉంది, అది కొత్తదే. ఒక 2 times 3 times వేసుకుని ఉంటాడు అంతే, పక్కన పెట్టేశాడు అనమాట. ఇప్పుడు టైట్ అయిపోతుందని. చాలా కొత్తగా ఉంది, నాకేమో పడైబుద్ధి కాలేదు. ఏం చేద్దామని ఆలోచిస్తే పాపకైతే డ్రెస్ స్టిచ్ చేద్దాం అనుకున్నాను. అసలు ఎంత బాగా వచ్చిందండి డ్రెస్, రెడీమేడ్ డ్రెస్ అనుకున్నారు అందరు చూసిన వాళ్ళు. ఒక షర్ట్ ఇలా క్రియేట్ చేశారంటే ఎవరు నమ్మలేదు. పాపకు వేసింటే అందరూ షాప్లో తీసుకొని వచ్చినావా అని అడిగినారనమాట. నేను చెప్పే వరకు కూడా ఎవరు నమ్మలేదు, అంత బాగా వచ్చింది. ఫస్ట్ టైం ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇంత క్లియర్గా రావడం. షర్ట్ కూడా ఫస్ట్ టైం నేను ఇలా స్టిచ్ చేయడము. మా పొట్టిదానికి ఫోటో తీస్తారంటే అస్సలు కోఆపరేట్ చేయడం లేదనమాట. వీడియోకి కోఆపరేట్ చేయదు, ఫోటోకి కోఆపరేట్ చేయదు. మా పెద్ద పాప అయితే యాక్టివ్గా ఉంటుంది. ఇంకా ఆషాఢంలో చాలామంది అయితే గోరింటాకు కోన్లు పెట్టుకుంటున్నారు. నేను కూడా ట్రై చేద్దామని అయితే అంగడికి వెళ్ళి తీసుకొని వచ్చాను. మా పెద్ద పాప అయితే చాలా హ్యాపీగా ఉంది కోన్ తెచ్చినందుకు. 2 చేతుల నిండా పెట్టానమాట. నాకైతే చాలా సింపుల్గా పెట్టాను. నాకు మెహందీ పెట్టడం పెద్దగా రాదు, ఏదో నాకు వచ్చినట్టు పెట్టేశాను అనమాట. పిల్లలకు తెలియదు కదా ఎలా ఉందనేది, అయినా హ్యాపీగా ఫీల్ అయినారు. మా చిన్న పాప అయితే పడుకునింది. మెహందీ పెట్టేటప్పుడు ఎప్పుడు లేస్తుందో, అసలు పాడు చేసుకుంటుందేమో అనుకున్నాను నేను. ఎలాగో కష్టపడి మా చిన్న పాపకు కూడా పెట్టేశాను అనమాట. చేయి చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఇక్కడ నిద్రపోయింది, అసలు మెలకువ లేకుండా నిద్రపోయింది అనమాట. తనకు అసలు మెలకువ లేదు. నేను హ్యాండ్కి పెడుతున్నప్పుడు కొంచెం కదిలిచ్చింది, కానీ చెయ్యి తుడిపి మళ్ళీ పెట్టాను. ఎందుకంటే మళ్ళీ లేచిన తర్వాత కొంచెం సర్ప్రైజ్గా ఫీల్ అవుతుందని. కానీ అది రివర్స్ అయ్యింది. నేను కూడా పెట్టుకున్నాను అనమాట. అయితే నాది కూడా ఫ్లాప్ అయింది. ఎందుకంటే నేను పెట్టుకున్న కాసేపుకి మా చిన్న పాప అయితే లేచి బాత్రూమ్ కూర్చుని ఇంకా కడగాలి కాబట్టి తప్పదు. చెయ్యి అయితే క్లీన్ చేసుకున్నాను. అస్సలు ఎర్రగా పండలేదు, ఆరెంజ్ కూడా కాలేదనమాట. నేను ఎంతగా ఆశతో పెట్టుకున్నాను ఎర్రగా పండుతుందని, అస్సలు డిసప్పాయింట్ అయిందనమాట. నేనైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే తీసుకెళ్ళాను ఇద్దరిని. అక్కడేమో తాత కనపడేస్తుంటే ఇద్దరు మనవరాళ్ళు పలకరిస్తున్నారు అనమాట మా నాన్నని. చూడండి ఎలా పలకరిస్తున్నారో. వాళ్ళ వాయిస్ అయితే నేను పెట్టలే, ఎందుకంటే గందరగోళంగా ఉంది, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అక్కడ తాత బిస్కెట్ ప్యాకెట్ తెచ్చింటే తీసుకొని తింటున్నారు ఇద్దరు అక్క చెల్లెళ్ళు. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చానని చెప్పా కదా, ఇంకైతే మా ఇంటికి వెళ్ళిపోతున్నాను పిల్లల్ని ఇద్దరు ఇక్కడ వదిలిపెట్టి. మా ఆయన ఇంకా చికెన్ తీసుకొచ్చింటాడు వెళ్ళి వంట చేయాలని. నేను ఇంటికి వచ్చేది తలకు బాగా ఆయిల్ పెట్టాను, ఎందుకంటే చాలా రోజులైంది, 2 days అవుతుంది అనమాట తలకు ఆయిల్ లేక. ఇంకా మా ఆయన అయితే సరుకులు తీసుకొచ్చాడు, కొత్తిమీర కరివేపాకు అన్ని తీసుకొని వచ్చాడు అనమాట, టమాటాలు చికెను. ఇంటికి వచ్చేది ఒక 5 నిమిషాలు కూడా ఉండలేదన్నమాట, వెళ్ళిపోయాడు. మళ్ళీ ఏదో పని ఉందని, పని మా ఆయనకు అసలు రెస్టారెంట్ ఏదో ఉండదు. ఇది చికెన్ అయితే తీసుకొచ్చాడు. నేను చికెన్ అయితే ప్రిపేర్ చేసేసాను అనమాట. చికెన్ ప్రాసెస్ అయితే నేను షార్ట్ వీడియోలో పెట్టాను, లాంగ్ వీడియోలో పెట్టలేదు. నేను చికెన్ రెడీ అయిపోయిన తర్వాత అయితే ఇలా చేశాను. ఇంక ఇద్దరం అయితే తినేసామన్నమాట. ఇద్దరు పిల్లలు ఆడే ఉన్నారు. ఇంక పోయి మా పాపని అయితే తీసుకొచ్చాలి. పెద్ద పాప అయితే అక్కడే పడుకుంటుంది కాబట్టి ఇంకా పాపతో అయితే బెంగలేదు. మీరైతే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్.